అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ ఫార్ములా ఈ కార్ రేస్ దాదాపు 55 కోట్లు తప్పుదోవ పట్టించిండ్రు అవినీతి చేసిండ్రు అని చెప్పేసి నింద ఆరోపణలేసి నిజాలు ఏమాత్రం కావు అవి నిజాలనే నిరూపించే ఆధారాలు ఏమీ లేవు ఇంకా డీప్గా ఆలోచన చేస్తే ఎవరైనా ఆ విషయం మీద పరిజ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా ఆలోచన చేస్తే ఇప్పటి సర్కార్ చేస్తున్నది పూర్తిగా తప్పు అని చెప్పేటట్టు ఉన్నది ఆ అంశం మొత్తం మీద 54 కోట్లు ఏదైతే ఉన్నదో 55 కోట్లు అని చెప్పేసి మొదగాలటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇకపోతే 55 కోట్లు అని చెప్పేసి ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారు ఆ ఆరోపణలను 55 కోట్లు కాదు 600 కోట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారట మొత్తం మీద ఆ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ప్రపంచ దేశాలు పోటీ పడతాయి ప్రపంచ మహా నగరాలు పోటీ పడతాయి ఆ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి చంద్రబాబు నాయుడు హయాంలోనే ఫార్ములా ఈ కార్ రేస్ ఇక్కడ పెట్టాలని చెప్పేసి ఆలోచన చేసిండు ఆ ఆలోచన అమలు కాలేదు మొత్తం మీద అది మొన్న కేటీఆర్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో అది సాకారమైంది ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి FIA అదొక ఇంటర్నేషనల్ సంస్థ వరల్డ్ ఛాంపియన్షిప్ అది చిన్న చిన్న బ్యాగులు సూట్ కేసుల బాపతి కాదు పెద్ద పెద్ద లెక్కలుంటాయి దానికి మొత్తం మీద ఈ 54 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ 54 కోట్లు ట్రాన్స్ఫర్ అయినాయి HMDA అధికారాలకు లోబడి అవి ట్రాన్స్ఫర్ అయినాయి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పేసి కేటీఆర్ ఒప్పుకున్నారు కుండ బద్దలు కొట్టిండ్రు దాంట్లో అవినీతి ఎక్కడ జరిగింది నా జేబులకి ఏమచ్చి పడ్డాయి మొత్తం మీద హైదరాబాదు మహానగర పేరు ప్రపంచ పటంలో నిలబెట్టడానికి తెలంగాణ పేరు పరపతిని ఇంకా పెంచడానికి నేను ఆ నిర్ణయం తీసుకున్న తప్ప నాకు ఒరిగింది ఏమీ లేదు సొంతగా లాభం చేకూరింది ఏమీ లేదు నేను తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన హైదరాబాద్ మహానగరం కోసం పరితపించిన అని చెప్పేసి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండ్రు కానీ ఇలా ఏంటంటే అసలు ముచ్చట బయటకు వచ్చింది ఏంటంటే ఈ 54 కోట్లను కాస్త 600 కోట్లు అని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేటీఆర్ ఈ విషయాన్ని నేను అస్సలు ఒప్పుకోను మీ అబద్ధాలకు నేను అంగీకరించను 54 కోట్లు కాస్త 600 కోట్ల ఎట్లయినాయి ఈ 600 కోట్లు ఎట్లయినాయో సమాధానం చెప్పాలి అని చెప్పేసి కేటీఆర్ రిప్లై అఫిడవిట్ దాఖలు చేసిండ్రు మొత్తం మీద హైకోర్టు ధర్మాసనంలో కుండ బద్దలు కొట్టిండ్రు రేవంత్ రెడ్డి ఏదైతే ఇరికించాలి కేటీఆర్ని ఎట్లా పెట్టి అరెస్టు చేయాలని ఆలోచన చేస్తున్న రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడే కౌంటర్ ఇచ్చిండు ఈ రిప్లై అఫిడవిట్లో కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించిండ్రు ఆ రిప్లై అఫిడవిట్లో మొత్తం మీద 600 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాలి అని చెప్పేసి ఇవాళ ఏమంటారు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిండ్రు అని చెప్పేస్తే ఎన్నికల కోడ్ కదా నోటీసులు ఇవ్వాల్సింది ఎన్నికల రూల్స్కు విరుద్ధంగా పోయిన ఎన్నికల అఫిడవిట్లో ఏవైతే ఉంటాయో ఆ రూల్స్కు విరుద్ధంగా పోయినావు ఎన్నికల టైంలోనే ఇట్లా పైసలు ట్రాన్స్ఫర్ చేసినావు అని చెప్పేసి ఎన్నికల సంఘం కదా చర్యలు తీసుకోవాలి ఎన్నికల కోడ్ ఉల్లంఘించమని చెప్పేసి ఎన్నికల కోడ్ కదా చర్యలు తీసుకోవాలి మరి ఎన్నికల సంఘం తరపున మీరెందుకు వకాల్తా పుచ్చుకున్నారా మీరేమైనా ఏసీబీ ఇప్పుడు కేసు ఫైల్ చేసింది ఏసీబీ తర్వాత ఈడీ కేసు ఫైల్ చేయాలని చూసింది కేసు ఫైల్ చేసిన ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి అయితే అరవింద్ను అట్లనే బిఎల్ఎన్ రెడ్డిని 3 తారీఖు నాడు అటు పోతే 7 తారీఖు నాడు కేటీఆర్ను విచారణకు రావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిందనే ముచ్చట్లు వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి ఏసీపీ అక్కడ ఫైల్ చేసిన FIRలో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డరు అని చెప్పేసి ఎక్కడా ప్రస్తావించలే చట్టానికి విరుద్ధంగా రూల్స్కు విరుద్ధంగా పోయినరు అని చెప్పేసి ఒకవేళ రూల్స్కు విరుద్ధంగా పోయినట్లయితే ఇక్కడ ఆ రిప్లై అఫిడవిట్ ఏదైతే ఉన్నదో అది మనకు పక్కకు ప్లే అవుతుంది ఇంగ్లీష్లో నేను దాన్ని తెలుగులో చదివే ప్రయత్నం చేస్తే ఒకసారి ఆ రిప్లై అఫిడవిట్లో కేటీఆర్ ఘాటుగా స్పందించి రేవంత్ రెడ్డికి కౌంటర్ దాఖలు చేసిండ్రు హైకోర్టు ధర్మాసనంలో దాన్ని సబ్మిట్ చేసిండ్రు మొత్తం మీద రిప్లై అఫిడవిట్ దాఖలు చేసిండ్రు దానికి సంబంధించిన అంశాలు నేను ఇప్పుడు చదివే ప్రయత్నం చేస్తా 54 కోట్లు 600 కోట్లు ఎట్లయినాయి ఈ అంశాలకు సంబంధించి కేటీఆర్ ప్రశ్నిస్తా ఉన్నారు ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే ఇందులో నిజాలు ఎక్కడా లేవు మీ అబద్ధాలను నేను అంగీకరించను కౌంటర్లో ఘాటుగా స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి చూస్తున్న మీ రిప్లై అఫిడవిట్ ఏదైతే కౌంటర్ ఉన్నదో దాంట్లో మనం ఈ అంశాలు చూస్తూ ఉన్నాం ఫార్ములా ఈ కేసులో నిరాధారమైన నిందారోపణలే తప్ప నిజాలు లేవు అవు మరి ఇక్కడ
ఏజీబీ తరపున న్యాయవాది ఎవరైతే ఉంటారో ఆ న్యాయవాదికి హైకోర్టు ధర్మాసనం సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగితే నీళ్లు నమిలిండ్రట. ఆ ప్రశ్నలకు సమాధానాలే లేవట. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని అన్నారు కదా, ఆధారాలు ఎటువంటి ఆధారాలు? మీ ఆధారాలు అఫిడవిట్ రూపంలో హైకోర్టు ధర్మాసనానికి సమర్పించడానికి ఎంత టైం పడుతుంది, నిజంగా ఉన్నాయా అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే నీళ్లు నమిలిండ్రట. నీళ్లు నమిలి దానికి సమాధానమే లేదట. ఉన్నాయి ఆధారాలు అంటారు కదా, ఉంటే బయట పెట్టుండ్రి, ధర్మాసనం ముంగట పెట్టుండ్రి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఫార్ములా ఈ సీజన్ 10 నిర్వహణ ఏదైతే 10వ క్యాలెండర్కు సంబంధించి 9వ క్యాలెండర్ నిర్వహించారు, 10వ క్యాలెండర్కు సంబంధించి స్పాన్సర్ లేకపోవడంతోనే, స్పాన్సర్ లేరు, ఇంకా మీ ఫార్ములా ఈ కార్ రేసు మీ అక్కడ హైదరాబాద్ నగరంలో పెట్టాలనుకున్నది రద్దయిపోతుంది అని అట్లే ఎందుకు వచ్చిందాన్ని పోడగొట్టడము, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేటట్టు, తెలంగాణ పరపతి పెంచేటట్లు ఉన్న ఫార్ములా ఈ కార్ రేస్, ఈఎఫ్ఐఏ సంస్థ నిర్వహించే ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి ప్రపంచ దేశాలు పోటీ పడతాయి, ఎందుకు వచ్చిందాన్ని కాదనుకోవడం? ఏక్నాథ్ షిండే అసొంటోళ్ళు మీ రాష్ట్రంలో ఎట్లా పెడతారు, మీ మహానగరంలో ఎట్లా పెడతారు, మా రాష్ట్రంలో పెట్టాలని చెప్పేసి కేటీఆర్తో లొల్లి పెట్టుకున్నారట. మహారాష్ట్ర అసొంటి నగరాలలో పెట్టాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. స్పాన్సర్ ఎవరు లేరు, ఇక్కడ రద్దయిపోతుంది, మీ రాష్ట్రంలో మీ నగరంలో పెట్టాలనుకున్న ఈ ఫార్ములా ఈ కార్ రేసు రద్దయిపోతుంది అనుకున్నప్పుడే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇందులో కుట్ర లేదు, అవినీతి లేదు. కుట్ర లేదు, అవినీతి లేదు అని చెప్పేసి ఏసీబీకి సంబంధించి న్యాయవాది నీళ్లు నమిలినప్పుడే అర్థమైంది. అటు పోతే ఎటువంటి ఆధారాలు ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టుకు సమర్పించినప్పుడే అర్థమైంది ఇక్కడ కుట్ర లేదు, అవినీతి లేదు అని చెప్పేసి. ఈ నిర్ణయం ఒక మంత్రిగా నేను తీసుకున్నాను. అప్పుడు హెచ్ఎండిఏకు వైస్ చైర్మన్గా అట్లనే మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. చైర్మన్గా కేసీఆర్ ఉంటారు, వైస్ చైర్మన్గా కేటీఆర్ ఉంటారు. ఆ అధికారంతో నేను నిర్ణయం తీసుకున్న, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం తీసుకున్న నిర్ణయం మాత్రమే. ఫార్ములా ఈ మరో సీజన్ కూడా హైదరాబాద్లో నిర్వహించడానికి తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయం మాత్రమే. దాన్ని ఏం చేసిండ్రు, మళ్ళా సీజన్ 10 సీజన్ 11 కూడా ఇక్కడ నిర్వహించాలని చెప్పేస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేసిండ్రు, ప్రభుత్వం వచ్చినాక అర్ధరహితమైన నిర్ణయాలతోని, అర్ధరహితమైన ఆలోచనలతోని అసలు మొత్తము తెలంగాణ పరపతిని దిగజార్చే విధంగా ఆ అగ్రిమెంట్ను రద్దు చేసుకున్నారు. నిజంగా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరిగితే ఎన్నికల కోడ్ కదా, ఎన్నికల సంఘం కదా స్పందించాల్సింది. మరి ఇలా ఎన్నికల సంఘం తరఫున మీరు వకాల్తా పుచ్చుకున్నారా అని చెప్పేసి కేటీఆర్ ఆ కౌంటర్లో ప్రశ్నించిండ్రు. ఫార్ములా ఈ వలన రాష్ట్రానికి లాభం వచ్చిందని నిల్సన్ రిపోర్ట్ చెప్తుంది. అది చేజారి పోకూడదని 54 కోట్ల చెల్లింపులు అప్పటి నా శాఖ జరిపింది. చెల్లింపులు అక్రమం కాదు. అయితే ఈ 54 కోట్లు 600 కోట్లు ఎట్లయినాయి? ఈ 600 కోట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. ఈ 600 కోట్లు అని చెప్పేసి అవినీతి 55 కోట్లు అయితే కేటీఆర్కు సరిపోదు, కేటీఆర్ రేంజ్కు సరిపోదు, 600 కోట్లు అయితేనే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. ఆ లెక్క ఇప్పటి వరకు మాకు కనిపించలేదు, చాలా అస్పష్టంగా ఈ ఆరోపణ 600 కోట్ల లెక్క ముందు చెప్పండి, ఇది కేవలం నా మీద బురద చల్లే ప్రయత్నం మాత్రమే అని చెప్పేసి హెచ్ఎండి అధికారులకు లోబడి 54 కోట్ల చెల్లింపులు ఫార్ములా ఈ సంస్థకు బదిలీ చేయడం జరిగింది. మీరు చెప్పే 8 కోట్లు ట్యాక్స్ రిటర్న్స్ మాత్రమే. స్పాన్సర్ ఆ పన్నును భర్తీ చేస్తారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా జరిగిన చెల్లింపులన్నీ రూల్స్ ప్రకారమే జరిగినాయి, ఎక్కడా రూల్స్కు విరుద్ధంగా పోలే. 50 కోట్లు ఫార్ములా ఈ నిర్వాహకులకు ఇచ్చినప్పుడు అది మీరన్నట్టు అవినీతి జరుగుతాయి. మరి ఫార్ములా ఈ సంస్థ మీద ఎందుకు కేసు వేయలే? మీరు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లో ఫార్ములా ఈ సంస్థ మీద, ఈ ఫార్ములా ఈ సంస్థ అంశం ఎందుకు ప్రస్తావించలే కదా? ఇప్పుడు అవినీతి జరిగింది, జేబులు నిండినాయి, లేకపోతే కరప్షన్ జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు తీసుకున్న వాళ్ళది ఎంత తప్పు ఉంటుందో ఇచ్చిన వాళ్ళది కూడా అంతే తప్పు ఉంటుంది, ఇచ్చిన వాళ్ళది ఎంత తప్పు ఉంటుందో తీసుకున్న వాళ్ళది కూడా అంతే తప్పు ఉంటుంది. మరి ఫార్ములా ఈ సంస్థ పేరు ఎందుకు తీయలేదు, ఎందుకు ప్రస్తావించలేదు, ఆ సంస్థ మీద కేసు ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు నాకు రూపాయి కూడా ముట్టినట్టు మీరు నిరూపించలేకపోయిన ఆధారాలు ఉంటాయి కదా, ఆధారాలు మన దగ్గర ఉంటే కదా నిరూపించడానికి. అక్కడ ఆధారాల్లో ఏమి లేవు, నేరం జరిగిందని చెప్పే రుజువులు కాదు. ఫార్ములా ఈ వల్ల ఒకవేళ నష్టం జరిగితే అది కేవలం రేవంత్ అర్ధరహిత నిర్ణయాలు, ఆలోచన లేని పన్నుల వల్ల మాత్రమే జరిగింది అని చెప్పేసి, ఒకవేళ ఫార్ములా ఈ వల్ల నష్టం జరిగితే అది రేవంత్ అర్ధరహితమైన నిర్ణయాలు, అసమర్థత వల్లనే జరిగిందని చెప్పేసి కేటీఆర్ దాఖలు చేసిన రిప్లై అఫిడవిట్లో ఘాటుగా స్పందించారు. ఈ అంశాలనే అన్నిటినీ ప్రశ్నించిండ్రు, మొత్తం మీద అన్ని ప్రస్తావించిండ్రు. ఏం చెప్పిండ్రు, వాళ్ళు ఎన్నికల కోడ్ ఉల్లంఘించిండ్రు అని చెప్పేసి మొన్న పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడిండ్రు. మరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినప్పుడు ఎన్నికల సంఘం కదా స్పందించాల్సింది. ఎటువంటి నోటీసులు, ఏడాది పొద్దు అయిపోతుంది కదా. ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో ఎన్నికలైతే దాదాపు
మరి ఏడాది పొద్దు అయిపోయింది కదా, ఎన్నికల సంఘం ఎందుకు స్పందించలే? ఇప్పుడు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినవు కేటీఆర్ అని చెప్పేసి కేటీఆర్కు నోటీసులు ఎందుకు ఇయ్యలే? రైట్, మొత్తం మీద ఎన్నికల సంఘం తరపున వకాల్తా పుచ్చుకున్నారా? కేవలం ఇవి నా మీద చేస్తున్న నిందలు, ఆరోపణలు, నిందారోపణలే తప్ప నిజాలు లేవు. ఈ 54 కోట్లను 600 కోట్లుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ లెక్కలు మాకు ఇంతవరకు ఎక్కడా కనవల్లే, ముందుగా 600 కోట్ల లెక్క చెప్పండి అని చెప్పేసి కేటీఆర్ రిప్లై అఫిడవిట్ దాఖలు చేసింది. మొత్తం మీద ఈ 31 వరకు కేటీఆర్ని అరెస్టు చేయొద్దు అని చెప్పేసి. ఎందుకంటే అరెస్టు చేయొద్దు, ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే అక్కడ ప్రభుత్వానికి సంబంధించి కానీ ఏసీబీకి సంబంధించి కానీ పూర్తి వివరాలు, ఆధారాలు ఏం సమర్పించలేకపోయిండ్రు. రైట్, కేవలం ఇవి నిందలు, ఆరోపణలే. ఎట్లా పెట్టి బదనాం చేయాలి, కక్షపూరిత రాజకీయాలు చేయాలి, రాజకీయ స్వార్థం కోసం పనిచేయాలనే ఆలోచనతోటి ముందడుగు పోతా ఉన్నారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలను డైవర్ట్ చేయడానికి జనాలు ఎక్కడ 6 గ్యారంటీల మీద పడతారో అని చెప్పేసి ఆలోచనతో తప్ప ఇంకా ఏమీ లేదు. ఇక్కడ ప్రధానంగా మనకు అవే అంశాలు కనబడతా ఉన్నాయి. పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ తోని ముందడికి పోవాలని చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రైట్, లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ. శనార్థి.